బలూచిస్తాన్ ఒక సెపరేట్ కంట్రీ కింద వేర్పడిందా అంటే వేర్పడిందనే చెప్పాలి. బలూచిస్తాన్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ అయిన మిర్ యా బలూచ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి యునైటెడ్ నేషన్స్ కి ఢిల్లీకి రిక్వెస్ట్ వచ్చింది. యుఎన్ ని రిక్వెస్ట్ చేస్తూ బలూచిస్తాన్ ని ఒక సెపరేట్ కంట్రీ కింద రికగ్నైజ్ చేయమని అడిగింది. అదేవిధంగా అందరి యుఎన్ మెంబర్స్ ని పిలిచి ఒక మీటింగ్ పెట్టి బలూచిస్తాన్ ని రికగ్నైజ్ చేయండి కంట్రీ కింద అని అడిగింది. యుఎన్ ని ఇంకా బలూచిస్తాన్ కి ఫండ్స్ ని రిలీజ్ చేయండి, మేము మా కరెన్సీని ప్రింట్ చేసుకోవాలి అండ్ పాస్పోర్ట్స్ ని కూడా ప్రింట్ చేసుకోవాలి అని అడిగింది. యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ ని బలూచిస్తాన్ కి పంపించమని, అక్కడ ఉన్న పాకిస్తాన్ అఫీషియల్స్ ని ఆర్మీని అందరినీ వెకేట్ చేయాలి, ఎక్కడికక్కడే ప్రాపర్టీస్ వెపన్స్ అన్నిటినీ వదిలేసి, అదేవిధంగా బలూచిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ సీ స్పేస్ మొత్తాన్ని వాడకూడదు పాకిస్తాన్ ఇంకా అని చెప్పింది. ఢిల్లీని రిక్వెస్ట్ చేస్తూ బలూచిస్తాన్ ఎంబసీ ఢిల్లీలో ఓపెన్ చేసుకుంటాము, ప్లీజ్ అలౌవస్, అప్రూవల్ ఇవ్వండి అని అడిగింది. గుర్తుపెట్టుకో, పాకిస్తాన్ 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ వార్లో బంగ్లాదేశ్ నీ దగ్గర నుంచి విడిపోయింది. మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి వస్తున్నావు, బలూచిస్తాన్ ఆల్మోస్ట్ వేరే కంట్రీ కింద గుర్తింపు పొందబోతుంది. ఎప్పుడైతే భారత్ మీదకి వస్తున్నావో నీ నుంచి ఒక ముక్క విడిపోతుంది, నీ పతనానికి కారణమవుతుంది.